హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్ దిస్ అమోషి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి 6100 పోస్టులకి డిఎస్సి ఆమోదం అయితే మనకి క్యాబినెట్ సమావేశాల్లో ఆమోదించడం జరిగింది కదా. సో ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే సీటెట్ ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి మనకి ఎప్పటివరకు వస్తాయి. సో మన సీటెట్ ఎగ్జామ్ జరిగింది కదండి. సో దానికి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పటివరకు వస్తాయి. ముఖ్యంగా మరి డిఎస్సి గురించి అయితే ఒక క్లారిటీ వచ్చింది. డిఎస్సికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. మరి ఏపీ టెట్ 2024 సో మరి టెట్ ఉంటుందా లేదా, డిఎస్సికి సంబంధించి క్లారిటీ వచ్చింది కదా. సో టెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారా లేదా అనేది చాలామందికి డౌట్స్ వస్తుంది. దీని గురించి ఒకసారి డిస్కస్ చేస్తాం. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అక్కడ బెల్ ఉంది కదా, దాన్ని ఏంటంటే యాక్టివ్లో ఉంచండి. సో అందుకే నేను ఏ వీడియో వేసినా మీకు రావాలి. ప్రిపరేషన్ టిప్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, ప్రతిదీ మీకు అందాలి అంటే మీరు బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచుకోండి, నోటిఫికేషన్ ఆన్లో ఉంచండి అనమాట. సో అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందండి ఏపీ డిఎస్సికి సంబంధించి స్పెషల్గా, మీరు అందులో జాయిన్ అవ్వండి. కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉంది ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. సో అందులో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ తప్పకుండా నాకు కామెంట్ చేయండి. సో ఏంటి మరి 6100 పోస్టులతో ఇక్కడ డిఎస్సికి అయితే ఇక్కడ ఆమోదం ఇచ్చారనమాట. సో దీని మీద మీ రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంది? సో ఈ పోస్టుల సంఖ్య చూసిన వెంటనే మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. సో చాలా హెవీ కాంపిటీషన్ మాత్రం చాలా హెవీగా ఉంది. సో మీరు ఇప్పటి నుండి అయితే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం, ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మనకి గత సంవత్సరాల నుండి అందరూ ప్రిపరేషన్లోనే ఉన్నారు. అయినా ఇప్పుడు మీరు ఏం చేస్తారండి, సీరియస్నెస్ తీసుకురండి మీ ప్రిపరేషన్లో, ఇంకా మంచిగా మీరు చదవండి. సో ఇంకా ఏంటంటే వన్స్ మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్గా మనకి నోటీస్ అనేది అప్లోడ్ అయిన తర్వాత వెబ్సైట్లో మనకి సిలబస్ గురించి క్లారిటీ వస్తుంది. సిలబస్ గురించి అడుగుతున్నారు, సిలబస్ ఏంటి మేడం అనేది. సిలబస్కి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. టెక్స్ట్ బుక్స్ అనేవి మారడం జరిగింది, ఆ టెక్స్ట్ బుక్స్ సంబంధించి క్లారిటీ వస్తుందండి. సో సిలబస్ అనేది, అలాగే మెయిన్గా ఎలిజిబిలిటీ ఆల్రెడీ మనకి టెట్కి ఏదైతే ఉంటుందో అలాగే డిఎస్సికి కూడా ఉంటుంది. సో ఓన్లీ బీఈడి వాళ్ళు కేవలం పేపర్ 2 ఎస్ఏ పోస్టులకి మాత్రమే అర్హత ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ పోస్టుల్లో ఎస్జిటి పోస్టులే ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ఏ కన్నా ఎస్జిటి పోస్టులే ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టెట్ అని రాశాను కదా నేను, మరి టెట్ ఉండదా అంటే ఉంటుందండి. టెట్ ఉంటుంది ఏంటి, 100% టెట్ ఉంటుంది. టెట్ అండ్ డిఎస్సి రెండు కూడా వీళ్ళు ఏంటి కండక్ట్ చేయడానికి అయితే ప్రభుత్వం ఏం చేస్తుందండి, మనకి కసరత్తు చేస్తుంది అనమాట. సో ముందు టెట్ ఎగ్జామినేషన్ పెట్టి టెట్ తర్వాతే మనకి డిఎస్సి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. క్యాబినెట్లో మనకి జస్ట్ ఆమోదం అయితే చేశారు. సో ఈ పోస్టులు ఫిక్సా అంటే మారచ్చు కూడా, పోస్టులు అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది ఏంటి అన్నది ఒకసారి మనకి ఏపీ టెట్కి సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాతే మనకి డిఎస్సి ఎగ్జామ్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మీరు టెట్ క్వాలిఫై అవ్వలేదు అంటే తప్పకుండా టెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో క్లాసెస్ కూడా ఉన్నాయి, మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో సైకాలజీ, ట్రైమ్ మెథడ్స్, అలాగే న్యూ టెక్స్ట్ బుక్, ఏపీ న్యూ టెక్స్ట్ బుక్ కంటెంట్ అండి. జస్ట్ 399 రూపీస్ అనమాట, 1 ఇయర్ వ్యాలిడిటీ. సో డిఎస్సికి కూడా యూజ్ అవుతాయి. అలాగే ట్రైమ్ మెథడ్స్ క్లాసెస్, టెక్స్ట్ బుక్ కంటెంట్ అనేది మీకు డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. సో యాప్ లింక్ ఇచ్చాను. చాలామందికి డౌట్, అసలు కోర్సెస్లో ఎలా జాయిన్ అవ్వాలి, టైమింగ్స్ ఏంటి అన్నది కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ ఏపీ టెట్కి సంబంధించి ముందు టెట్ జరిగే తర్వాత డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి టెట్కి సంబంధించి క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే ఫిబ్రవరి 2-3 తారీఖు కల్లా మీకు టెట్కి సంబంధించి అప్లై ప్రాసెస్ కావచ్చు, ఎగ్జామ్ డేట్ కావచ్చు, అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. ఇది జరిగిన తర్వాతే మీకు డిఎస్సికి సంబంధించి ఏంటండి ఎగ్జామ్ డేటు, డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి మనకేంటి పూర్తిగా సమాచారం అయితే అందుతుంది. ఇది జస్ట్ మనకి వచ్చిన న్యూస్ అండి. ఇది ఆమోదం అయితే వచ్చేసింది డిఎస్సి వేయమని. సో డిఎస్సి వేసే ముందు టెట్ అయితే తప్పకుండా జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ సీటెట్ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? సో మనకి 2024లో సీటెట్ ఎగ్జామ్ ఆఫ్లైన్లో జరిగింది కదా. సో దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ కీ అయితే రాలేదు. ఏంటి అఫీషియల్గా మనకి ఏంటండి ఫైనల్ కీ ఇంకా రాలేదు. రిజల్ట్ మీకు ఫిబ్రవరి 15-20 కల్లా వచ్చేస్తుంది. ఎవరు నాకు కమెంట్స్ అండ్ మెసేజెస్ చేయకండి. ఫిబ్రవరి 15-20 మధ్యలో మీరు చెక్ చేసుకోండి. వెబ్సైట్లో వెంటనే రిజల్ట్ ఉంటుంది, నేను వెంటనే అప్లోడ్ చేస్తాను. వన్స్ రిజల్ట్ మీకు వచ్చిన వెంటనే నేను వీడియో వేస్తాను, సీటెట్ సంబంధించి రిజల్ట్స్ వచ్చేసాయి చెక్ చేసుకోండి అని చెప్పి. అలాగే మీ రిజల్ట్ వచ్చిన సర్టిఫికెట్ని ఎలా డౌన్లోడ్ చేయాలి డిజీ లాకర్లో అన్నది కూడా నేనే చెప్తాను.
సో అందుకే కనెక్ట్ అయ్యి ఉండండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సీటెట్, కేవీఎస్, ఏమైనా జాబ్ అప్డేట్స్, టీచింగ్ జాబ్స్ సంబంధించి, అలాగే టెట్, డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్ టిప్స్, ఇవన్నీ మీరు మిస్ అవుతారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఈ క్లాసెస్ అనేవి మన ఛానల్ యాప్ వన్స్ డౌన్లోడ్ చేసుకున్నాక, ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, డిఎస్సి వచ్చేసింది మేడం, టెట్ ఉండదేమో అనేసి చాలామంది కంగారు పడుతున్నారు. అలా ఏమి ఉండదండి. టెట్ జరిగిన తర్వాతే మనకి డిఎస్సి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఛానల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నాక మీరు స్టోర్ ఆప్షన్ ఉంటుంది. స్టోర్ ఆప్షన్కి వెళ్తే మీకు అక్కడ బ్యానర్స్ ఉంటాయండి. ఏపీకి సంబంధించి టెట్, సీటెట్ క్లాసెస్ కావచ్చు, అన్నీ ఉంటాయి. చాట్ ఆప్షన్ ఉంటుంది. ఆ చాట్ ఆప్షన్లో మీరు మెసేజ్ చేయొచ్చు ఏ విధంగా జాయిన్ అవ్వాలి. టైమింగ్స్ ఏమి ఉండవు, రికార్డెడ్ క్లాసెస్ అనమాట. మీరు ఎప్పుడైనా జాయిన్ అయిన వెంటనే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. మొత్తం ఐసీటీ కవర్ అవుతుంది. ఐసీటీ, ఈసీసీ, ఆంధ్రప్రదేశ్ పాలసీలు అన్నీ కూడా మీకు కవర్ చేసుకుంటూ కోర్స్ అనేది ఉంటుంది. ఫుల్ కోర్స్ ఉంది. సైకాలజీ క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి, ట్రై మెథడ్ క్లాసెస్ ఉంటాయి. అలాగే టెక్స్ట్ బుక్ కంటెంట్ అనేది నోట్స్ రూపంలో మీకు చక్కగా 3rd క్లాస్ టు 8th క్లాస్ సంబంధించి న్యూ బుక్స్ సంబంధించిన నోట్స్, హ్యాండ్ రిటర్న్ నోట్స్ కూడా ఉంటుంది. 1 year వ్యాలిడిటీ. తప్పకుండా యూజ్ చేసుకోండి. ఆఫర్ ఉన్నప్పుడే జాయిన్ అవ్వండి. 399 అంటే చాలా తక్కువ, అది ఆఫర్లో ఉంది. ఇంకో 3-4 డేస్లో అది క్లోజ్ కూడా అయిపోతుంది అనమాట. వన్స్ నోటిఫికేషన్ మనకి అప్లై స్టార్ట్ అయిన వెంటనే ఏపీటెట్కి సంబంధించి క్లోజ్ అయిపోతుంది. కాబట్టి తప్పకుండా జాయిన్ అవ్వండి. లింక్ ఇచ్చాను, కమెంట్ బాక్స్లో పిన్ చేశాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంది. లేదా గూగుల్ ప్లే స్టోర్లో మీరు తెలుగు టెస్ట్ క్లాసెస్ అని టైప్ చేసినా మన యాప్ వచ్చేస్తుంది, ఛానల్ యాప్ అనేది వచ్చేస్తుంది. ఏ డౌట్స్ వచ్చినా యాప్ డౌన్లోడ్ చేసుకుని చాట్ ఆప్షన్ దగ్గర నాకు మెసేజ్ చేయండి. సో ఇది సీటెట్ ఎగ్జామ్స్కి సంబంధించి రిజల్ట్ February 15-20 కల్లా వస్తాయి. మనకి డిఎస్సి ఎగ్జామ్ కన్నా ముందు టెట్ అనేది ఉంటుంది. ఇది స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.